welcome to your favorite show మజారే. వంటలతో సయ్యాట, వినోదాలతో వేట. ప్రతి వీక్ మీ అందరూ వీక్ అవ్వకుండా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్న మా మజారే షో ఈ రోజు కూడా మీ అందరిని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మరిన్ని గేమ్స్ తో మరిన్ని వంటలతో మీ ముందుకు వచ్చేసింది. సో మరి ఈ వారం మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? తను చూడంగానే కొంత మ్యాన్లీ లుక్, కాస్త క్యూట్ గా ఉంటాడు. అంటే నా అంత కాదనుకోండి, సో గుడ్, చాలా బాగుంటాడు. సో తను మీ అందరు టీవీలో చూస్తూ ఉంటారు, మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాడు. సో మన ఆర్టిస్ట్ కళ్యాణ్ గారు. సో వాళ్ళ ఫ్యామిలీతో మనందరినీ మజాగా ఎంటర్టైన్ చేయడానికి ఈ వారం మీ ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ కళ్యాణ్ గారు. హాయ్ భయ్యా, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి, నమస్కారం. హాయ్ అమ్మా, నమస్కారం. ప్లీజ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్ సూపర్ గా ఉన్నాం. హౌ ఇస్ ద షో గోయింగ్ ఆన్? టైటిల్ లోనే ఉంది కదా మజా. అదే మజారే అనండి. మజారే, ఇంకా బాగా మజారే. మీరు చాలా బాగుంటారు మజారే అని. అంటే యాంకర్ కదా, టీచింగ్ పెట్టేస్తున్నారు. హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మీ ఇద్దరు రావడం ఒక స్పెషల్ అయితే, మీ అమ్మగారిని తీసుకురావడం ఇంకా స్పెషల్. మీకెంత స్పెషల్ గానీ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నన్ను ఇన్నాళ్ళు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఏరా ఇలా చేస్తావు, తప్పులు చేస్తావు, ఉప్పులు చేస్తావు అని డైలీ అంటారు. ఒకసారి షూటింగ్ చూపిద్దామని చాలా సార్లు అనుకున్నాను. బట్ మనకున్న బిజీ షెడ్యూల్లో అది ఎప్పుడు కుదరలేదు. పర్టికులర్ గా ఈ షో వల్ల, ఈ అభిరుచిలో వచ్చే ఈ మజారే షో వల్ల అది జరిగిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మజారే షో ఆల్సో. అంటే షూటింగ్ చూడటమే కాదు, షూటింగ్ లో పాల్గొన్నారు కూడా తను. అది. సో థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు. ఇలా ఉంటాయి లైటింగ్లు, ఇక గందరగోళం, హడావిడి, ఈ మేకప్. మీరు కూడా మేకప్ వేసుకున్నారుగా? సో అమ్మని తీసుకొని షూటింగ్ వచ్చేసారు. అయితే షూటింగ్ వచ్చేసాను. సో ఎలా అసలు మీరు ఈ స్క్రీన్ మీదకి రావడం ఎలా, మేకప్ పట్టడం ఎలా, మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? స్క్రీన్ మీదకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఎంబీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ, క్యాంపస్ స్టూడెంట్. సరే, ఎంబీఏ చేసిన తర్వాత వేరే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. దాని తర్వాత బై ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ చూసి, కొత్తగా నేను అసలు ఇండస్ట్రీకి పరిచయం లేదు, బాబు నీ ఫోటో ఉందా అన్నా కూడా పాస్పోర్ట్ సైజ్ తీసి చూపించేంత పొజిషన్. కాల్ షీట్ అంటే కూడా చుట్టూరు చూసే టైమింగ్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆయన ఇచ్చాడు, గున్నం గంగరాజ్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ షో ఐ సే. సో ఆయన ఇవ్వడం వల్ల ఫస్ట్ సీరియలే నాది చాలా పెద్ద హిట్ అయింది. ఐ టుక్ ద నంది అవార్డ్ ఫర్ దట్. ఆఫ్టర్ దట్ ఆ ఫ్లో, అక్కడి నుంచి సీరియల్స్, మూవీస్, ఆ ఫ్లో అలా నాన్ స్టాప్ గా జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ లయక్ తీసుకున్నాను. అలా జర్నీ. ఇంకా లేదా మరి టీవీలోకి వెళ్తానమ్మా అంటే, అంత చదువుకొని టీవీలోకి వెళ్ళడం ఏంట్రా, అలాంటివి ఏమనలేదా? అనలేదా మీరు? వద్దన్నారు ఫస్ట్. ఒక్కసారి తీని ఒక సీరియల్ చూస్తాము, మీకు కాదంటే మానేస్తాడు అది అన్నారు. సరే ఇంకా సరే అన్నాము, ఇంకా అందులోనే కంటిన్యూ అయిపోయింది. అసలు అక్కడ వరకు ఓకే, కోడలు కూడా టీవీ కోడలు తెచ్చుకున్నారు కదా, అక్కడ అసలు ఎలా? అక్కడ ఆవిడది అంటే బేసికల్లీ మైన్ ఇస్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ గ్రాడ్యుయేషన్ లో అనుకోకుండా నేను చేరిన కాలేజ్ లో అదే క్లాస్ లో శ్రీరేఖ పరిచయం. అప్పటికి తను చేస్తున్నట్టుంది ఐ థింక్. అప్పటికే అప్పుడు మా క్లాస్ లో కూడా అనుకున్నాను ఎవరు యాంకర్ ఉన్నారంటే, అందరం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రంట్ బెంచ్ లో ఇవి ఉండేవారు. సో అలా తను ఇష్టపడడం, దాని తర్వాత ఇంట్లో చెప్పడం, దాని తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా నా మాట కాదని లేక ఇంకా వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఛాన్స్ రావడం. నాకు ఛాన్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యాక వచ్చిందండి? మ్యారేజ్ ముందే వచ్చిందా? మ్యారేజ్ కి ముందే. యాక్చువల్ గా శ్రీలేఖ కూడా ఇష్టం లేదు నేను రావడం. నిజంగా అంటే అది అన్లక్కీ ఆర్ లక్కీ. ఎలా అయిందంటే, తను హంగరీ వెళ్ళారు, టెలిమీడియా ఇంటరాక్టివ్ అనేసి అక్కడ వాళ్ళు షోస్ చేస్తున్నారు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే, నేను లేని టైంలో నేనుంటే సీన్ ఇప్పుడు ఆయన ఇంకెక్కడ ఉండేవాడు. తను లేకపోయి ఉంటే మేము ఖచ్చితంగా మీ ఇద్దరం యుఎస్ లోనే ఉండేవాడు. నేనుంటే మాత్రము అక్కడ దాకా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. బికాస్ ఏంటంటే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అవర్ ఫీల్డ్, మన ఫీల్డ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్నాను, అప్పటికి ఒక 16-17 years అయింది నాకు ఈ ఫీల్డ్ లో ఉంటూ. నాకు మన ఫీల్డ్ ఏంటో తెలుసు. ఇదేంటంటే ఇది ఒక జస్ట్ ప్యాషన్ లాగా చేయాల్సిన ఫీల్డ్ ఇది. ప్రొఫెషనల్ ఫీల్డ్ కాదు. మనకి అంత తెలిసిన తర్వాత
సో నేనేమనుకున్నా అంటే నా యాంకరింగ్ వాజ్ డిఫరెంట్, నా యాంకరింగ్ టోటల్ గా డిఫరెంట్ ఉండింది అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ అగైన్. అందులో ఈటీవీ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంతే. మరి ఈటీవీలో అంటే భాష నేర్పించడం అంటే నాకు ఈటీవీలోనే లాంచ్ మీరు లాంచ్ ఈటీవీ అని కాదు, ఫస్ట్ ఏంటంటే ఒక షోకు పార్టిసిపెంట్ గా వెళ్ళాను అనమాట. సో అక్కడ చూసి నచ్చి వాళ్ళు షో చేయము ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు నాకు. సో అక్కడ చేస్తున్న దాన్ని నాకు అక్కడ అంత ఎక్కువ రికగ్నిషన్ రాలేదు, కానీ ఎప్పుడైతే ఈటీవీ వాళ్ళు పిలిచారో ఈటీవీలో మీ మాట మీ పాట అనే ఒక చాలా పాపులర్ షో ఎవ్రీ సండే మార్నింగ్ వచ్చేది. అప్పటికి తెలుసా మీరు టీవీలో వస్తున్నారన్న విషయం అమ్మగారికి? అంటే చూపించారా? అంటే నేను ఫర్ ద ఇంటరాక్షన్ పర్పస్ అప్పుడప్పుడు నేను ఇంటికి కూడా తీసుకెళ్లేవాడిని. సో ఎవరు వంట ఎక్కువ చేస్తూ ఉంటారు, మీరా లేకపోతే అమ్మగారా? అంటే మేమిద్దరం వర్క్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి టైం దొరికినప్పుడు, టైం వీలు ఉన్నప్పుడు తను చేస్తుంది, లేకపోతే రెగ్యులర్ గా మదర్ ఎక్కువ చేస్తుంటాం. ఎవరు బాగా చేస్తారు ఇద్దరులో? ఇది నాకు కావాలి, ఇది కదా ఇదే కావాలి అందుకే పెట్టాము. సరే ఇప్పుడు చెప్పండి ఎవరు చేస్తారు? నాకు అన్ని టేస్ట్లు నచ్చుతాయి కాబట్టి ఇద్దరు బాగా చేస్తారు. ఇద్దరిని పెట్టి అలా చెప్తే ఎలా చెప్తారండి? అది కరెక్టేనమ్మా, అది కొంచెం కష్టమే, కానీ అదే టాస్క్ అన్నమాట. సో మీ లైఫ్ లో బాగా గుర్తుండిపోయే మెమొరబుల్ ఏమున్నాయి? మై మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ మెమరీ. ఎందుకంటే ఈ రోజు మ్యారేజ్ అంటే ఆ ముందు రోజు షూటింగ్ చేస్తున్నాను, ఆ రోజు షూటింగ్ చేస్తాను, ఆ తర్వాత రోజు షూటింగ్ చేస్తాను. ప్రపంచంలో ఎవరన్నా అట్లాంటి అలా ఉంటారండి, సో బోరింగ్ పర్సన్. ఆ రోజు నా మ్యారేజ్ డే, ప్రీవియస్ డేనే ఐ డిడ్ అన్ యాక్సిడెంట్ సీన్, ఆ నెక్స్ట్ డేనే టెలికాస్ట్. అది ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్నాను వెళ్ళి డబ్బింగ్ చెప్పిన రోజు. ఫంక్షన్ హాల్లో తలంబ్రాలు పోస్తున్నా కూడా పక్కన మ్యారేజర్ చెవిలో వచ్చి సార్ బండి బయట రెడీ అంటే వస్తున్నాం, ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. నాకు తెలిసి ఫంక్షన్ నుంచి కూడా తనే ఒక్కతే వెళ్ళాల్సి వచ్చింది. నేను వీటర్లో షూటింగ్ ఇప్పుడు కాదు, తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత రివెంజ్ తీసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. 10 years తర్వాత రివెంజ్ ఏంటి? ప్రతి రోజు తీసుకుంటా రివెంజ్ నేను. అంటే ఇట్ ఈస్ వెరీ స్వీట్ రివెంజ్, స్వీట్ రివెంజ్. వీళ్ళిద్దరు అల్లరి ఎవరు చేస్తారండి ఇంట్లో బాగా ఎక్కువగా? ఇద్దరే చేస్తారు. ఇద్దరు అల్లరేనా? మా ఇంట్లో మా కళ్యాణ్ అంటే మాకు చాలా ప్రాణం ఉండేదండి, అంత గారాభంగా పెంచామండి అబ్బాయిని. అమ్మో గారాల బిడ్డ అనమాట. ఇప్పటికీ అదేనండి, ఇప్పటికీ అదే. మన పాప బాబు పాప. వావ్, ఇద్దరు. ఇప్పుడు ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, సేమ్ అదే మీ వైపు వస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళని? అబ్బాయి పేరు చంద్రరుద్రాక్ష్. ఓకే, వాడు 3rd క్లాస్, ఇప్పుడు 3rd కి రావాలి. ఇప్పుడు ఈయనలానే వాళ్ళ అబ్బాయిని చూసుకుంటారండి వాళ్ళ నాన్నగారు. మా నాన్నగారు ఆ అబ్బాయి అంటే చాలా ప్రాణం అండి, చాలా అమాయకుడు, ఏం అనొద్దురా ఏం చెయ్యొద్దని చెప్తారు. మీరు నిజంగా లక్కీ, ఎందుకంటే మీలా చూసుకునే అంటే మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మతో పాటు, మిమ్మల్ని బాగా చూసుకునే వైఫ్ తో పాటు, మీ ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకునే అమ్మా నాన్న. మళ్ళీ 1 sentence లో చెప్పాలంటే ఐ యామ్ ద మోస్ట్ లక్కీ పర్సన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్ని విషయాలు చెప్పినందుకు. అంటే ఇంకా తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంటారు చాలా మంది. సో కాకపోతే మా మజారేలో ఇంకా గోల్డెన్ రౌండ్స్ ఉన్నాయన్నమాట. వేరే రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు ఏదన్నా మీరు సరదాగా చిన్న చిన్న గేమ్ ఆడిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏదో గేమ్స్ అంటే పెద్దగా ఏదో కాదు, జస్ట్ మీ అభిరుచులు. గేమ్ ఆడే ముందు మన అభిరుచిలో కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, ఒకే వంటకాన్ని అమ్మ చేస్తుంది, ఇటు మీ వైఫ్ కూడా చేస్తారు. ఎవరు వంట బాగుందని చెప్పడమే మెయిన్ కాన్సెప్ట్. ఎవరు వంట బాగుందని చెప్పడమా, లేకపోతే ఎవరు ఏ వంట చేస్తారు, అది ఎవరు ఏ ఐటమ్ చేశారు కదా, ఎవరు ఏ ఐటమ్ చేశారు అని చెప్పడంతో పాటు ఎవరి వంట కూడా బాగుందో చెప్పాలి. ఓకే, అంతేగా? ఫస్ట్ చెప్పేస్తాం, సెకండ్ది కొంచెం అది చెప్పిస్తాలేండి, చెప్పిచ్చేస్తాను. ఇంటికి వెళ్ళాక ఏం చెప్పాలి తను చెప్తుంది. సో మరి ఏ వంటకం చేయబోతున్నారు మీరు? ఈయనకి బాగా ఇష్టమైనదే ఈ ఐటమ్, కొబ్బరి పులుసు ఆయనకు చాలా ఇష్టం. కొబ్బరి పులుసు. ఇప్పటి వరకు నేను ములక్కాడ పులుసు తిన్నాను, చామగడ్డ పులుసు తిన్నాను, ఆలుగడ్డ పులుసు తిన్నాను, కానీ కొబ్బరి ఇక్కడ ఎవరు చేయరు, ఇక్కడ చేయరు, తెలియదు. సో ఇలానే సరదాగా చూస్తూ ఉండండి. సూన్ కొబ్బరి పులుసు ఓ సరదా గేమ్ తర్వాత. నేను అడిగిన దానికి మీరు అక్కడ రాస్తారు, మీరు రాస్తారు. సో ఏది ఇష్టమో తనకేది ఇష్టమో మీరు ఇక్కడ రాయాలి, తనకేది ఇష్టమో మీరు ఇక్కడ రాయాలి, అలానే మీకు కూడా ఏది ఇష్టమో అక్కడే రాసేయాలి.
సో మరి స్టార్ట్ చేద్దామా. మీ ఫస్ట్ క్వశ్చన్. రాకేష్ ఆయన కనుక తప్పు రాసానుకో నాకుంటదా ఏంటి? నన్ను కొడతారా? అయ్యో అక్కడ కానీ తప్పు రాసింది అనుకో నన్నే కొడతారా? అందుకు గనక మధ్యలో నుంచో పెట్టింది నన్ను. అవునా? అట్ట ఏం కుదరదు. మరి ఫోర్ హెడ్ పార్ట్ నాది, ఈ సైడ్ పార్ట్ నాది. ఇప్పుడు వరకు వచ్చిన ఏ సెలబ్రిటీ కూడా నా అవయవాళ్ళని ఇట్లా పంచుకోలేదు నేను. సో గుడ్. మీ ఫస్ట్ క్వశ్చన్, మీకు నచ్చిన స్వీట్. నెక్స్ట్ ఉండు, ఆలోచించొద్దేంటి, క్వశ్చన్ అడిగేసా నీ పని బాగుంది. రైట్. బిఫోర్ మ్యారేజ్ మీరు ఫస్ట్ ఏదైనా మూవీకి వెళ్తే ఆ మూవీ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీరు తనకి ఇచ్చింది, తను మీకు ఇచ్చింది. నేను ఎప్పుడు ఇచ్చేదే ఇస్తా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే గిఫ్ట్. ఒకటే గిఫ్ట్ గిఫ్ట్ మారాలి అంటే గిఫ్ట్ ఐటమ్ ఒకటే ఉంటది కానీ కలర్స్ మారుతాయి. అదేంటబ్బా? అదే మరి గిఫ్ట్ ఒకటే, కలర్స్ మారుతాయి. బాబు నన్ను నాకు టాస్క్. పెళ్లి కాకుండా ఇచ్చేసాడండి గిఫ్ట్లు. అంటే ఇంట్లో శాలరీ ఇచ్చేవాడు కాదైతే. నేను ఎప్పుడు శాలరీకి వర్క్ చేయలేదు, అందుకే శాలరీ ఎవరికి పాయింట్ కదా. ఇలా మాట్లాడే మా ఆయన. సో పెళ్లి తర్వాత మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? పాప పుట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళారు? సో గుడ్. అభిరుచులు కలిసేయలేదా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు నచ్చిన స్వీట్ ఏదైనా అడిగాము. కళ్యాణ్కి మైసూర్ పా అంటే చాలా ఇష్టం. మైసూరు పా, వెరీ గుడ్, సూపర్ సూపర్. నెక్స్ట్ రసగుల్లా అని మీరు రాశారు, మీరేమో గులాబీ జామ్ అంటే చెప్తారు అదే రసం కదా, అదే జామ్ కదా, పేర్లు మారినాయి అంటారు, అంతేనా? సిచ్యువేషన్ బట్టి మారుతుంటది అన్నమాట. ఇప్పుడు నేనైతే ఎప్పుడు ఒకేలా ఉంటాను. అది రాంగ్, అంతే. రాంగ్ అంటే రాంగ్ ఇంకంతే. సరే. నెక్స్ట్, బిఫోర్ మ్యారేజ్ మీరు ఫస్ట్ వెళ్ళిన మూవీ ఏంటి? కహోనా ప్యార్ హై. కహోనా ప్యార్ హై. సేమ్, వెరీ గుడ్, సూపర్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని అడిగాను. మీరు రాసింది ఏంటంటే చాలా మంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్. అది కలర్ మారుతాయి కానీ నేను ఇచ్చే గిఫ్ట్ ఒకేలా ఉంటుందంటే నేను కూడా ఆలోచించడం స్టార్ట్ చేశాను. అది చూసాక తెలిసింది. షర్ట్ మీరేం రాశారు? రుద్రాక్ష అంటే మా అబ్బాయిని ఇచ్చాని ఆయన అలా సెంటిమెంట్. అది కూడా రంగులు మారుస్తుంటాడు కదా. తర్వాత పాప పుట్టాక మీరు వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటని అడిగాను. మీరు రాసింది తిరుపతి, మీరు రాసింది మర్చిపోయాను తిరుపతి. సో ఇక్కడ ఒకటి రాంగ్ అయినా కూడా ఇద్దరు అభిరుచులు దగ్గరగానే ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, ఎప్పుడు కూడా ఒకే విధంగా కలిసి ఉంటే దానిలో మజా ఉండదు లైఫ్ లో. నువ్వు అన్నట్టు మజారే ఉండాలి అంటే అటు ఆపోజిట్ ఉండాలి. అప్పుడే నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే దాని ఎప్పుడు ట్రావెలింగ్ అట్రాక్ట్ ఇచ్చేది. నిజంగా ఇప్పుడు అర్థమైంది. ఇలా తర్వాత చెప్తా, షో తర్వాత. మాట పోపు లేకపోతే పప్పు అయినా బాగోదు కదా, ఉండాలి, అన్ని మసాలాలు ఉండాలి. వంట రూమ్ లో వంట చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఈ రోజు మనకు చేసి చూపించబోయే పదార్థం పేరు నాకు తెలుసు, కొబ్బరి పులుసు. సో నాకే చాలా వెరైటీగా వింతగా నేను తినలేదండి. యా, వెరీ గుడ్, సూపర్. చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా టేస్టీగా, స్మెల్లీగా చాలా బాగున్నాయి. సో మరి ఎవరు ఫస్ట్ చేసి మనకి కొబ్బరి పులుసు ఎవరు టేస్ట్ చూపించబోతున్నారు, తర్వాత దీన్ని తిన్న తర్వాత ఎవరు అమ్మ చేసింది, ఎవరు మా ఆవిడ చేసిందని ఆయన పాపం చూద్దాం ఏం జరుగుతుందంట. సో మరి ఈ కొబ్బరి పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి? ఈ కొబ్బరి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసుకోవాలి, లేత కొబ్బరిని తురమాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆయిల్, పసుపు, కారపొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్. సో ఇవన్నీ ఉంటే కొబ్బరి పులుసు చాలా చక్కగా చేసేసుకోవచ్చు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచక వంట స్టార్ట్ చేద్దాము. రెడీయా? రెడీ.
ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసారు, ఆయిల్ ఎక్కువ వేస్తే నో ప్రాబ్లమా? ఆయిల్ తక్కువ తింటే మంచిది, ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఓ తను ఎక్కువ వేసింది కాబట్టి మేబీ మీదే టేస్ట్ ఉంటుందా ఏంటి? ఈ లెక్క ప్రకారం వంట విషయంలో మీరు చాలా ఫాస్ట్గా ఉంటారేమో నాకు అర్థం అవుతుంది. మీ ఇష్టం అండి, ఏమీ సమాధానం చెప్పను. నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా ఐటమ్ మీద ఉంది. ఎక్కువ వంట విషయంలో మీరు తనకి హెల్ప్ చేస్తుంటారా ఆంటీకి, లేకపోతే ఆంటీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది వంట? అత్తయ్య గారే చేస్తారు వంట. ఇప్పుడు సీనియర్స్ ఉన్నాక మన జూనియర్స్ పని చేయకూడదు, మనం అంటే జస్ట్ అసిస్టెంట్ లా ఉండాలంటే. కట్ చేసి ఇవ్వాలి అని అడిగితే వాళ్ళు కట్ చేసి ఇస్తే నేనే వంట చేస్తాను అంతే. సూపర్. సో నాకు తెలిసి ఇందాక మీరు స్లో అయ్యారు, ఇప్పుడు తను ఫాస్ట్ అయింది. కొబ్బరి వేస్తారు, ఎప్పుడన్నా మీరు వంట చేసేటప్పుడు వంటింట్లో ఏదైనా ప్రయోగాలు చేశారు? ప్రయోగాలు వంటింట్లో చేస్తాం. అదే ఏం చేశారు చెప్పండి? వికటించిందా ఎప్పుడన్నా ప్రయోగం సక్సెస్ అవ్వడం కానీ? ఆబ్వియస్ గా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే పర్ఫెక్ట్ గా రాదు, ఏదో కొంచెం అంటే టేస్ట్ అనో లేదా కొంచెం ఉప్పు కారం తక్కువ అవ్వడము అలా జరుగుతుంటుంది. బట్ నేర్చుకుంటున్నా కొద్దీ ఎక్స్పర్ట్ అవుతాం కదా, సో ఒకసారి 2 సార్లు ట్రై చేస్తూ ఉంటాను. నో ప్రాబ్లం. ఫాస్ట్ గా జరుగుతుంది వంటలు. మీ అబ్బాయికి బాగా ఇష్టం ఈ కొబ్బరి పులుసు? మా అబ్బాయికి కొబ్బరి పులుసు ఇష్టము, శనగపప్పు కొబ్బరి ఇష్టము, కొబ్బరి పచ్చడి ఇష్టము. అన్ని కొబ్బరే? కొబ్బరి అంటే ఎక్కువ. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. ఎవరికి? కళ్యాణ్ గారికి. కళ్యాణ్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. మీరు చేసేదంటే వెజ్ లో ఏమి ఇష్టం కళ్యాణ్ గారికి? నేను మసాలా వంకాయ చేస్తాను బాగా, అది ఇష్టం. మసాలా గుత్తి వంకాయ బాగా చేస్తాను. పనీర్ ఐటమ్స్ చేస్తాను, పనీర్తో చేస్తాను. అండ్ ఆలూ కుర్మా, ఎక్కువ ఆలుగడ్డ ఫ్రై చేస్తాం మా శ్రీలేఖ. ఆలూ కుర్మా అండ్ ఇట్లాగే. ఎందుకు నాన్ వెజ్ మీకు తినాలని ఎప్పుడు అనిపించలేదు? ఎందుకు? అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నేను నాన్ వెజ్ తినాలనుకోలేదు. ఎందుకు ఎప్పుడు తినుంటే బాగుండేది అని ఎప్పుడు అనిపించలేదు? అనిపించలేదు. ప్రేమ కూడా చేయలేదు ఎప్పుడు? అనిపించలేదు, తినాలనిపించలేదు. సో చివరిగా కొత్తిమీర కూడా వేశారు. సో అది గార్నిష్ చేసి అందంగా చక్కగా అది ఉడికే లోపల సరదాగా మనం అంటే ఒక గేమ్ ఆడతాం. ఓకేనా? సరే. చిన్నప్పుడు పేక ముక్కలతో మనం పెద్దవాళ్ళు పేకలు ఆడుతుంటే మనం మాత్రం కోటలు కట్టేవాళ్ళం. పేకలతో కోటలు కట్టకు ఏదో బోలేని సామెతలు ఉన్నాయి. సో ఆ పేకలు ఏమో తీసుకురాలేదు కానీ సో మీకు నేను కొన్ని కాగితాలు, సో అదే ఆలోచించి కాస్త డిఫరెంట్ గా కాగితాలతో పిరమిడ్. రెడీ? 1 2 3 స్టార్ట్. మీ వాచ్ బాగుంది, ఎక్కడ కొన్నారు? ఏదో ఒకసారి చూపించండి. షాప్ లో కొన్నాను. చూపించండి ఒకసారి. చూపించారు. అయ్యో దాని మీద మీరు పిరమిడ్ చేయండి, లేకపోతే 2 1 స్టాప్. సో గ్రేట్. ఇక్కడ 1 2 పిరమిడ్స్ ఇక్కడ. సో గుడ్, 2 పిరమిడ్స్. గుడ్. ఎక్కువ ఎవరు చేశారు అంటాం కొంచెం కష్టమే, 2 ఈక్వల్. సో మీరు ఎక్కువ ట్రై చేశారు, ఎక్కువ కట్టారు. సో కంగ్రాట్స్, సూపర్. గుడ్. సరదాగా ఈ గేమ్ చూసారు కదా, మరి సరదాగా ఆ కొబ్బరి పులుసు ఎలా ఉందనేది కూడా సరదాగా టేస్ట్ చేద్దాం. సో ఇన్వైట్ చేసేద్దాం కళ్యాణ్ గారిని. ప్లీజ్ వెల్కమ్. సో మరి టేస్ట్ చూస్తారా? టేస్ట్ చూడబోయే ముందు ఏమైనా చెప్తారా? టేస్ట్ చూడబోయే ముందు గెస్ట్ చేయమని చెప్పండి. గుడ్, చెప్పండి. సరదాగా గెస్ట్ చేయండి. ఏది ఎవరిదనా? ఏది ఎవరిది అని. ఐ థింక్ సరే అమ్మది ఏది చెప్పండి. ఇది మదర్ది. ఇది మదర్ది. కన్ఫర్మా? ఓకే. ఇక ఆల్వేస్ ఇది చెప్పేశారు కాబట్టి ఇది ఎలాగో తంది అయి ఉంటుంది. సో మరి టేస్ట్ చేసి చెప్పండి. రెడీ?
రెండు ఆల్మోస్ట్ దగ్గరికి ఉన్నాయి కదా. మరి చెప్పేశారు కదా మా అమ్మది అని. ఫిక్స్ చేసాను, ఇది మా మదర్ది, ఇది మదర్ది, ఇది వైఫ్ది. సో రివీల్ చేద్దాం. సో ఇంతకు ఏది బాగుందని చెప్పలేదు. ఫస్ట్ చెప్పండి ఏది బాగుంది. ఇది యూనివర్సల్ గా ఎవరు చెప్పలేని క్వశ్చన్. రెండు బాగున్నాయి. హలో రెండని కాదు, ఏదైనా ఒక టేస్ట్ కొంచెం బెటర్, దీంట్లో ఇది కొంచెం ఉప్పు కారం ఎక్కువ. నేను అదే ఇంతకు ముందు ఈ క్వశ్చన్ రాకముందు చెప్పాను, రెండు ఒకేలా అంటే ఉన్నాయి. చెప్పి తప్పించుకోవడం కుదరదు. ఇప్పుడు ఎవరిది బాగుందని చెప్పండి. రెండు బాగున్నాయి. ఇంకా రివీల్ అవ్వలేదుగా, ఇంకా రివీల్ అవ్వలేదు. ఇది మదర్ది, ఇది తనదని. ఇప్పుడు చెప్పు, ఇది బాగుందా ఇది బాగుందా. రివీల్ అవ్వడానికి లేదు, నాకు ఖచ్చితంగా ఇది బాగా అనిపించింది, ఇది బాగా అనిపించింది, ఇది బాగా అనిపించింది. దీనికి ఎన్ని మార్కులు వేస్తారు. దీనికి 10 వేస్తాను. దీనికి ఆఫీస్ దానికి కూడా 10 వేస్తాను. మరీ చెప్తా. సరే చూద్దాం. ఇది రివీల్ చేసే ముందు నేను కొంచెం ఇంకా ఆలోచించి ఇంకొన్ని లిటిగస్ పెట్టాల్సినవి ఉన్నాయి. సో సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఇది ఇది దీనికి ముందా, దీనికి ముందు టెన్షన్ పెట్టడానికి ఒక సరదాగా గేమ్. సో లెట్స్ ప్లే గేమ్. చూసారా ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను. దీన్ని ఏమంటారంటే ద మౌత్ ఇస్ బెలూన్స్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ అండ్ అమేజింగ్. కరెక్ట్ అనుకున్నారా. సో ఈ గేమ్ పేరు అది పెట్టాను అనమాట నేను. సో ఈ గేమ్ ఏంటి అంటే మా వాళ్ళు తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో మనం బెలూన్స్ ఊది దాచిపెట్టుకుని పగలగొట్టు అని అంటాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఆ గేమ్ కాదు కానీ చాలా ఫ్రెండ్లీగా చాలా మోడర్నైజేషన్ చేసినటువంటి గేమ్ ఇది. సో దీని బెలూన్ చక్కగా ఇలా గాజు వదిలితే మొత్తం బ్లో అయిపోతాయి. ఎలా తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించా కదా, ఇంకా బాగా చూపించాలి. ఏమండి మీరు ఆడటానికి వచ్చారా లేకపోతే నేను ఆడించడానికి వచ్చా, మీరు నన్ను ఓకే సరే ఆడతా. ఇలా వచ్చాయి కదా, ఇలా రాలేదు చూడలేదు. అమ్మో నేను చూడలేదు ఇంకోసారి. సరే అది. సో ఇది ఇలా గాలి ఊది అలా చేతులతో వెంటనే పగల కొట్టేసాలి. ఈ ఆయుధం మీది, ఈ ఆయుధం మీది. సో 1 minute లో ఎవరెన్ని బెలూన్స్ పగల కొడతారో చూద్దాం. 1 2 3 స్టార్ట్. చూడటానికి మాత్రం చాలా బాగుంది ఫేస్. లెక్క పెట్టండి. 4 8 ఎన్ని 8 పగలు కొట్టారు. ఏ చెప్పండి, నోట్తో చెప్పండి మరి. ఎన్ని పగలు కొట్టారు చెప్పండి నోట్తో. అబ్బా 6. అది ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. మీరు మాత్రం 6. అబ్బా 6 10. ఓ సూపర్. లెక్క పెట్టండి, నేను ఇట్లా లెక్క పెడతాను. వావ్ 15. సూపర్. శ్రీరేఖ గారు మొత్తానికి సాధించారు. ఇక్కడ 15 కదండి. మీరు చూడు, నువ్వు లెక్కట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. అబ్బా ఏంటి భయ్యా, పర్లేదు గెలిపించాలి భయ్యా, ఇది అభిరుచి కదా. చెప్పండి 100 చెప్పండి. ఇది చెప్పండి కాదు, ఇది వాళ్ళ ఏరియా. 100 చెప్తారు. ఎగ్జాక్ట్ ఇది మాత్రం వాళ్ళ ఏరియా. ఇక్కడ ఏమి చేయలేము, ఏమన్నా చేయలేము. ఇక్కడ ఏమి చేయలేము. కరెక్టే. ఇది దాటి బయటకు వస్తే ఏమన్నా చేయడానికి ఏమన్నా ఆస్కారం కొంచెం అన్నా దొరుకుతుంది. అది కూడా వాళ్ళ ఏరియా, కాకపోతే ఇక్కడ ఎక్కువ స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. సో గుడ్, నైస్, రంగురంగులుగా చాలా చక్కగా ఉంది. సో అసలైన గేమ్ లోకి వచ్చేద్దాం. ఇదేమో మదర్ది అని చెప్పారు, ఇదేమో ఆల్వేస్ మదర్ది అయిపోతే ఇది తందే. చూద్దాం. సో ఫస్ట్ ఏది రివీల్ చేద్దాం, ఇదా నీకు తన్నులు పడేవి, నాకు సంబంధం ఏముంది. ఎక్కడ తంతే ఉంది, తణుకులో దండించుకున్నా ఒకటి, తార్నాకలో దండించుకున్నా ఒక తన్నే అన్నట్టు. సో గుడ్, ఫస్ట్ ఇది చూద్దాం ఎవరనేది. ఇది ఎవరిది? నేను శ్రీలేఖ అని చెప్పా. శ్రీలేఖ గారిని చెప్పారా? కాదు భయ్యా, మమ్మీది భయ్యా. మా నేనే కన్ఫ్యూజన్ అయ్యాను నిజంగా. సరే ఏది చేసినా గానీ మళ్ళీ నేనే లక్కీ. ఎందుకు? నాకు టేస్ట్ డిఫరెన్స్ తెలియకుండా ఇద్దరు ఒకేలా చేస్తాను. తప్పించుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఏ కోసానా కూడా ట్రాకులు తప్పకుండా కళ్యాణ్ గారు చాలా ట్రాక్లు వేసుకుంటారు చాలా జాగ్రత్తగా. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి ఏదైతే ఉంది తప్పించుకున్నాడు. ఏ వంట అయితే చాలా బాగుందని చెప్పారు. సరే ఇప్పుడు చెప్పండి, అమ్మది బాగుందా వైఫ్ది బాగుందా? ఇద్దరిది బాగుంది. ఈ షోలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిది బాగుంటుందని చెప్పి తప్పించేసుకుంటున్నారు. సో ఫ్యూచర్ లో అయినా అమ్మ వంట బాగుంటుందా లేకపోతే మా వైఫ్ ఇంకా బాగా చేస్తుందని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారేమో చూద్దాం. మాక్సిమం ఉండరు,
సో ట్రై చేద్దాం. ఖచ్చితంగా మా వైఫ్ బాగా చేస్తుంది నిజంగా ఆ విషయం. కానీ మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది. సరే పదండి, దుకాణం అయిపోయింది. సరే ఉండవు, షో కంప్లీట్ చేసే. ఇప్పుడు చెప్తే ఒక్కటి చెప్పాలండి. ఎట్లా ఇప్పుడు నాన్ వెజ్ అమ్మ బాగా చేస్తుంది చెప్పండి. నాన్ వెజ్ లో సూపర్ సూపర్, వెజ్ లో శ్రీలేఖ సూపర్. న్యాయం చేశాను. అందుకే ఏంటంటే ఎప్పుడైనా నాన్ వెజ్ ఎక్కువ చేస్తే నేను మా అమ్మ దగ్గరికి తింటాను. చెప్పారు అమ్మ చెప్పారు, మీరు వస్తున్నప్పుడే ఫోన్ చేసి చెప్తారట, అమ్మ గోంగూర ఇన్ మటన్, గోంగూర ఇన్ రొయ్యలు, గోంగూర ఇన్ చెప్పేశారు అమ్మ మొత్తం మీ గురించి. అన్ని తెలిసి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అంటే తెలిసి అడగడం వేరు, తెలుసుకోవాలని అడగడం వేరు. ఓకే, వెరీ గుడ్, నైస్. సో అద్భుతంగా ఇలా సరదాగా మీ అందరినీ మజాగా ఎంటర్టైన్ చేసాం. సో మా ప్రోగ్రామ్ గురించి ఏదైనా మా అభిరుచి ప్రేక్షకులకి మీ తరపున. రాకేష్ యాంకరింగ్ చాలా బాగా చేశాడు. రాకేష్ చాలా బాగా కాపీ చేశాడు. రాకేష్ అందరికన్నా బుడగలు బాగా అవుతాడు. మా ఇద్దరు రాకేష్ కి బాగా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉందని మాకు తెలిసింది. మజారే ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఇంత బాగా బుడగలు వచ్చిన విషయం నాకు ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ గురించి మనసేపు మాట్లాడుకునే విధంగా ఉంది. అండ్ ఈ కాంపిటీషన్ అంటారా, ఇది జనరల్ గా మజాగా చేసిన మజారే అన్నట్టుగా ఉంది యాజ్ పర్ ద టైటిల్. చాలా బాగుంది. అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. అండ్ ఫస్ట్ టైం మా అత్తయ్య గారు కూడా ఆన్ స్క్రీన్ వచ్చారు, మాతో పాటు ఎంజాయ్ చేశారు. అత్తయ్య గారు మీరు మీకు ఎలా అనిపించిందమ్మా? బాగుంది, చాలా సరదాగా ఉంది. నేను ఫస్ట్ టైం రావటం అంటే ఈ కర్రీస్ అది చేయడం ఎట్లా ఫాస్ట్ గా వస్తుందో రాదా అనుకున్నాను. అదే వచ్చి టైం కూడా ఇచ్చారు కదా, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరు కూడా ఇంత దూరం వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో బోల్డ్ అని విషయాలు కళ్యాణ్ గారి గురించి చెప్పారు. సో ఇలానే మీ హ్యాపీ లైఫ్ ని ఇలానే లీడ్ చేయాలని కోరుకుంటూ మా అభిరుచి ప్రేక్షకులు అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చినందుకు. సో మా ఇద్దరు బుడుగులు రుద్రాక్షకి అను తర్వాత సిద్ధి కూడా మా తరపున థ్యాంక్స్ చెప్పండి. సో నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మజాగా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి రాకేష్ రెడీగా ఉంటాడు. సో ఈ వీక్ సైనింగ్ ఆఫ్ మజారే.